సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలామంది వచ్చారు, రాణించారు. ఇక ఫ్యూచర్లో ఫలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా? షూర్ అండి. అంటే మీకు తర్వాత ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగు అనుకోండి. దాంట్లో సిబిఎన్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, అందరూ ఉన్నారు. బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి 7% కూటమి తరపు నుంచి ఈయన నాయకుడైతే బాగుంటుందని 7% వచ్చారు ఆన్ యావరేజ్గా. ఓన్లీ కూటమి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 11% వచ్చింది. అన్ని ఏజ్ గ్రూపుల నుంచి 11% వచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు. సో ఎనీ పర్సన్, ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీల్ ట్రై టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటామండి. ఓకే, సో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఈరోజు ఈ విషయంలో చెప్పారు. ఇది గ్యారంటీగా వైరల్ అయిపోతుంది, డౌటే లేదు ఇందులో. ఇక 2029లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి? ఇది ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి. ఇప్పుడు 12th రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ సే ఒక ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి, మీరు ప్రైమ్ నెట్ఫ్లిక్స్ చూస్తారనుకుంటాను. దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా 1 yearకి అలా కంప్లీట్గా. సో దీంట్లో ఆల్సో దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని వాళ్ళు దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ అండి. ఓకే, సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ నియోజకవర్గం చేస్తుంటాం, లేకపోతే మేము వేరే స్టేట్స్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఇప్పుడు June 12 తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రిప్షన్ చేస్తారో అది 50 కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు, ఆ వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఆ రిపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఈ పారావీల్ చేసేటువంటి సర్వే వల్ల మనకి ఎక్కువగా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అసలు నా ఉద్దేశం, నేను సర్వే మీ దాకా ఫస్ట్లో ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టు మాకు మాట కరెక్టేనండి. నేను సర్వేకి వచ్చిన ఈ కాన్సెప్ట్ విధానమే, అరే మన మధ్య మార్గం కదా సర్వే అనేది. అటు ప్రజలకి అటు నాయకులకి మధ్యలో ఉంటాం. ఏదో కుట్రలు పనకుండా మంచి పనులు వీళ్ళకి ఇది చేస్తే మీరు గెలుస్తారండి, ఇది చేస్తే గెలుస్తారని చెప్పచ్చు కదా అనే స్వార్థంతోనో లేదా నా కోరికతోనో వచ్చాను. సో దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అనవసరం, సీఎం అనవసరం, అపోజిషన్ కదండి. మేము నియోజకవర్గాన్ని సెంట్రిక్గా, ప్రజల్ని సెంట్రిక్గా తీసుకొని చేస్తున్నాం. ఈ ప్రజల్లో ఒక ఎమ్మెల్యే తరపున ఏం కోరుకుంటున్నారు, ఆ నియోజకవర్గ సమస్యలు ఏమున్నాయి, మండల వారిగా ఉన్నాయి, అన్ఎడ్యుకేషన్ ఏముంటుంది, ఇలా 35 అంశాలని క్రోడీకరించి అలా ఎమ్మెల్యే రేటింగ్ ఏంది, అసలు ఎమ్మెల్యే గెలిచాక నియోజకవర్గం ఉంటున్నాడా, ఈసారి గెలిచే అవకాశం ఉంది కూడా దీంట్లో అంశాలు. బట్ మెయిన్ సెంట్రిక్ పాయింట్ వచ్చి నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని. ఇది మీరు తీరిస్తే రేపొద్దున తనే ఎమ్మెల్యే అవుతాడు, ఇది తీర్చకపోతే గెలిచిన వాడే ఓడిపోయినాడు అవుతాడు. కరెక్ట్. యా, సో డెవలప్మెంట్కి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ రూట్ లెవెల్స్కి మీరు వెళ్ళిపోయి అక్కడ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నారు అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఐ థింక్ దిస్ విల్ బీ అ బ్రిలియంట్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ ఇండియా ఇంటూ మచ్ బెటర్ వే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. అలాగే ఇప్పుడు మీ కోర్ టీమ్ని ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను నేను. ది కోర్ టీమ్ ఆఫ్ పారావీల్ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ వై గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వై ప్రవీణ్ గారు. అలాగే డేటా అండ్ అనలిటిక్స్ ఏ సాయి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సిస్టమ్స్ అండ్ టెక్నికల్ తిరుమలేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జోనల్ హెడ్స్ గంగాధర్ గారు, యోగేశ్వర్ రెడ్డి గారు, హరికృష్ణ గారు, సాంబశివ గారు అండ్ సుశాంత్ గారు to please come out to the stage. అంటే వీళ్ళు వచ్చే లోపల నేను ఒక విషయం చెప్తానండి. Yes. నేను మామూలుగా ఎప్పుడు రిక్రూటింగ్ ప్రాసెస్లో ఉన్నా, ఇంటర్వ్యూలో ఉన్నా, నేను మనసులో పెట్టుకొని చేసిందంటే నాకంటే అబ్వియస్లీ టాలెంటెడ్గా ఉండాలి, ప్రతి దాంట్లో ఉండాలని. వీళ్ళని మొత్తం వచ్చాక నాకు అర్థమైందంటే వీళ్ళలో నాకు 50% స్కిల్ కూడా లేదు. వీళ్ళకున్న ఏదైతే స్కిల్ సెట్ కానీ, నాలెడ్జ్ కానీ వీళ్ళు లేకపోతే అనేది అసలు ఇంక ఊహించలేము అనమాట. ఇంత నేషనల్ వైడ్గా ఈ లెవెల్లో చేయాలన్న నమ్మకం కానీ, కాన్ఫిడెన్స్ కానీ వచ్చిండేది కాదు. దీస్ ఆర్ ది బ్యాక్ బోన్స్. ఇంకా చాలామంది ఉన్నారు, దీస్ ఆర్ ది హెడ్స్. బట్ వీళ్ళ వెనకాల వర్క్ చేసేటి ప్రతి ఒక్కరు, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. బట్ వితౌట్ దమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నాకు ఓన్లీ ఫేస్ అనే బ్రాండ్ కేకే అంటే మన ఆంధ్ర వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడి నుంచి బిల్డ్ చేసి నేషనల్ వైడ్గా వెళ్తున్నాం. కానీ వితౌట్ దమ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండి. సో మీరు ఏమన్నా మాట్లాడుకుంటే. సో టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాం. గట్టిగా ఒకసారి వీళ్ళందరికీ అభినందనలు తెలియజెప్పాలి. ద పీపుల్ బిహైండ్ ఆల్ ది సర్వేస్. మనం రేపు June 12వ తారీఖున చూడబోతున్నటువంటి మన పారావీల్ యాప్ సర్వేస్కి సంబంధించి కష్టపడి వర్క్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. అలాగే అక్కడ కూడా చాలా మంది కూర్చుని ఉన్నారు. మీకు కూడా అభినందనలు తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు యు ఆల్ టు. సో టీం నుంచి ఎవరినైనా ఒకళ్ళని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హూ వాంట్స్ టు టాక్ ఫ్రమ్ ద టీమ్? ప్రవీణ్, ప్రాజెక్ట్ హెడ్ అండి. యా, హాయ్ ఆల్.
సో బేసిక్గా లైక్ ఇండియాలో తీసుకుంటే మేము మనకు బేసిక్గా సో ఇన్ జనరల్గా ఏంటంటే షూర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి మనకి, లైక్ ఐపాక్ కానీ షో టైమ్ కానీ ఎక్సెట్రా, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే బేసిక్గా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి అలైండ్ అయ్యి ఆ పొలిటికల్ పార్టీ డైరెక్షన్లోనే వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఈ పారావీల్ అండ్ కేకేకి సంబంధించి మన కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనమాట. వాళ్ళు వెళ్ళేది ఓన్లీ ఒక పార్టీకి అలైండ్ అయ్యి ఓన్లీ బయాస్డ్గా వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఒక కొత్త కాన్సెప్ట్ మనం ఒకటి లాంచ్ చేయాలి కాబట్టి సో ఆ పర్స్పెక్టివ్లో చేసుకుంటే ఏంటంటే టోటల్ ఇప్పుడు ఒక అసెంబ్లీకి సంబంధించి ఎవరైనా సరే ఒక క్యాండిడేట్ ఎనీవన్ ఒక కొత్త క్యాండిడేట్ అవ్వండి, లేదంటే ఇప్పుడు ఏదైనా పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ రేపు పొద్దున కంటెస్ట్ చేయాలని అనుకోండి. సో బేసిక్ డీటెయిల్స్ మనకు ఒక కాన్స్టిట్యున్సీ గురించి తెలియాలి అంటే దాని గురించి ఒక రీసెర్చ్ అనేది చేయాలి. సో ఆ రీసెర్చ్ అనేది మా టీం నుంచి టోటల్ ఎవ్రీథింగ్, క్యాస్ట్ అనాలిసిస్ కానీ, రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ కానీ, న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇంకోటి న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ మేము ఒక రిపోర్ట్ చేసేసి ఒక జనరేట్ చేసి పెట్టామన్నమాట. రేపు పొద్దున మేడం లాంటి వాళ్ళు కానీ ఈ హాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా సరే రేపు పొద్దున ఎప్పుడైనా సరే కంటెస్ట్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ కనుక ఉంటే పారావెల్కు సంబంధించి ఒక రిపోర్ట్ చూసుకుంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈ రిపోర్ట్ చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో అండ్ సో మండల్లో సో అండ్ సో లీడర్లు ఉన్నారు, ఈ ఇష్యూస్ ఉన్నాయి, రేపు పొద్దున మనం ఈ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తే మనకి ఈ మండల్లో, ఈ గ్రామంలో, ఈ మున్సిపాలిటీలో ఈ రకంగా మెజారిటీ రావచ్చు అనే థింగ్ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి సో ఆల్రెడీ మాకు సార్ ఇందాక ఇంట్రడ్యూస్ చేశారు సో అండ్ సో టీమ్ సంబంధించి. సో ఆల్ టీమ్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ టైర్ 1 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ మేడం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ లైక్ ఆల్మోస్ట్ 7+ years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ అనమాట. ఈ కాన్సెప్ట్ అంటే లైక్ ఇనిషియల్గా ఛాలెంజింగ్గా ఉంది, బట్ ఫ్యూచర్లో చూడాలి ఎలా వెళ్తుంది అని చెప్పేసి అని. సో కరెంట్లీ డేటా కలెక్ట్ చేసినంత ఈజీ కాదు స్టేజ్ మీద మాట్లాడటం. ఇప్పుడు సుమా గారి గొప్పతనం తెలుస్తుంది. కాదు స్టేజ్ మీద మాట్లాడినంత ఈజీ కాదు డేటా కలెక్ట్ చేయడం, నేను అదే అంటాను. దట్స్ ఇట్ మేడం, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సుశాంత్. నేను ఇక్కడ జోన్ 5 హెడ్ లీడ్ చేశాను. సో నేను ఒకటే విషయం చెప్తాను అంతే. సో నేను గత 4-5 సంస్థలతో పనిచేశాను సర్వే విధంగా చూసుకుంటే. ఇండియాలో ఐపాక్ కానీ, షో టైమ్ కానీ, నార్త్లో ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేశాను. ఒకే ఒక స్పెషాలిటీ రెస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్కి ఉన్న ఈ కేకే సర్వీస్కి ఏంటంటే ఎక్కడైనా కూడా మనం శాంపుల్స్ కలెక్ట్ చేసేటప్పుడు చాలా డిస్క్రిపెన్సీస్ వస్తాయి. ఒకరు వెళ్ళి ఒక 100 మంది దగ్గర ఒక శాంపుల్ కలెక్ట్ చేసుకొని, ఇట్లా మీరు గ్రూప్ ఉన్నారనుకోండి, గ్రూప్ దగ్గర సర్వే క్యాంపుల్ కలెక్ట్ చేసుకొని ఈ ఏరియా ఒపీనియన్ ఇదే అని ఫిక్స్ అయిపోతారు. బట్ కేకే సర్వే స్పెసిఫిక్గా ఒకటి చేస్తుంది. మా దగ్గర ఒక టెక్నికల్గా ఒక 100 మీటర్స్లో ఒక శాంపుల్ తీసుకుంటే మళ్ళీ అక్కడే శాంపుల్ తీసుకుంటే అది పనిచేయదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు మూవ్ ఆన్, ముందుకెళ్ళి ఇంకా అక్కడ 100 మీటర్స్లో ఇంకో శాంపుల్ చేయాల్సిందే. సో ఇట్లా జియోగ్రఫికల్గా ఎక్కువ స్పేస్ కవర్ చేసి ఎక్కువ ఒపీనియన్ డేటా బేస్డ్గా చేయడం అనేది కేకే సర్వీస్ యొక్క స్పెసిఫిక్. దిస్ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ వెరీ యూనిక్ టు ద రెస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఇన్ ఇండియా. సో అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో